క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటేనే ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని మనందరికీ తెలుసు. ఈసారి ఆయన ఒక 3000 ఇయర్ ఓల్డ్ గ్రీక్ ఎపిక్ మూవీతో మన ముందుకొచ్చారు. మరి హాలీవుడ్ హిస్టరీలో ఇదొక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందా? లేదా కన్‌ఫ్యూజ్ చేస్తుందా? లేదా డిసప్పాయింట్ చేస్తుందా? అసలు 'ద ఒడిసీ' అనే మూవీ నిజంగానే మన ఐమాక్స్‌లోనే చూడాలా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ మూవీ రివ్యూలో డిస్కస్ చేద్దాం. ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. క్రిస్టోఫర్ నోలన్ అనగానే 'ఇన్సెప్షన్', 'ఇంటర్‌స్టెల్లార్', 'ద డార్క్ నైట్', 'ఓపెన్‌హైమర్' ఇలాంటి మాస్టర్ పీసెస్ గుర్తొస్తాయి. ఇప్పుడు ఆయన ఒక లెజెండరీ పోయెమ్ అయిన 'ద ఒడిసీని' బిగ్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 3 అవర్స్ రన్ టైమ్ ఉన్న ఈ సినిమా యాక్షన్, అడ్వెంచర్, మైథాలజీ, ఎమోషన్స్ అన్నీ మిక్స్ అయిన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని ముందు నుంచి హైప్ క్రియేట్ చేసింది. స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే ట్రోజన్ వార్ అయ్యాక ఇథికా కింగ్ ఒడిసిస్ తన ఇంటికి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ జర్నీ సింపుల్ జర్నీ కాదు. సీ మాన్స్టర్స్, డేంజరస్ ఐలాండ్స్, పవర్ఫుల్ విచెస్, గాడ్స్, అన్ఎక్స్‌పెక్టెడ్ ఎనిమీస్ ప్రతి స్టెప్‌లో ఒక ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఈ మూవీ మెయిన్ పాయింట్ మాన్స్టర్స్ గురించి కాదు. వార్ తర్వాత మనిషి గిల్ట్, సాక్రిఫైస్, ఫ్యామిలీ కోసం ఫైట్ చేయడం, హోమ్‌కి రీచ్ అవ్వడం అనే ఎమోషనల్ జర్నీ గురించి. స్పాయిలర్స్ అవాయిడ్ చేస్తున్నా కాబట్టి స్టోరీ గురించి ఇక్కడే స్టాప్ చేస్తాం. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ పాజిటివ్ విజువల్స్. నోలన్ ఐమాక్స్ కెమెరాస్ ని ఫుల్ పొటెన్షియల్ తో యూజ్ చేశాడు. చాలా సీన్స్ లిటరల్లీ డాక్యుమెంట్ రేంజ్ రియలిజం తో ఉంటాయి. సీజీఐ కన్నా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ని ఎక్కువ యూజ్ చేయడం సినిమాకి ఇంకా గ్రాండ్ ఫీల్ ఇస్తుంది. సెకండ్, మ్యాట్ డెమాన్ పర్ఫార్మెన్స్. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇది కూడా డెఫినెట్లీ కౌంట్ అవుద్ది. ఓడిఎస్ఎస్ క్యారెక్టర్ ఎమోషన్స్, పెయిన్, లీడర్షిప్ అన్ని చాలా న్యాచురల్ గా క్యారీ చేశాడు. టామ్ హాలండ్, అన్నా హ్యాథ్వే, రాబర్ట్ ప్యాటిసన్ కూడా స్క్రీన్ మీద చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్ లో పర్ఫార్మెన్స్ హైలైట్ అయింది. థర్డ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్. లుడ్వింగ్ మ్యూజిక్ సినిమా స్కేల్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఐమాక్స్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ సౌండ్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది. ఫోర్త్, నోలన్ స్టోరీ టెల్లింగ్. టైమ్ జంప్స్, ఎమోషన్స్, మైథాలజీని మోడర్న్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ప్రజెంట్ చేయడం అండ్ స్టైల్. ఈ మూవీలో కూడా అదే సిగ్నేచర్ టచ్ ఉంటుంది. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా రన్ టైమ్ ఆల్మోస్ట్ 3 అవర్స్. కొన్ని ప్లేసెస్లో పేసింగ్ కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది. ఒరిజినల్ ఒడిసీ స్టోరీ చాలా పెద్ద ఎపిక్ కాబట్టి అన్ని ఈవెంట్స్ని ఒకే మూవీలో కవర్ చేయడం వల్ల కొన్ని ఎపిసోడ్స్ క్విక్గా మూవ్ అయినట్టు ఫీల్ అవుతాం. ఇంకా నోలన్ మూవీస్ అలవాటు లేని వాళ్ళకి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. మాస్ కమర్షియల్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ మీద డిపెండ్ అయిన మూవీ. ఓవరాల్గా ద ఒడిసీ ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయితే కాదు, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం క్రియేట్ చేసిన ఎపిక్ డ్రామా. మీరు కానీ క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్ అయితే, మైథాలజీ స్టోరీస్, గ్రాండ్ విజువల్స్ ఇలాంటివి లైక్ చేస్తే డెఫినెట్గా ఈ సినిమాని అయితే థియేటర్లో మిస్ అవ్వద్దు. నా రేటింగ్ అయితే 4/5 సినిమాకి డెఫినెట్లీ. మీరు కానీ ఈ సినిమా చూస్తే మీ రేటింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.